ఏదైతే ఉందో రాష్ట్ర పండుగ ఇది కోటప్పకొండలో జరిగేది. ప్రతి ఒక్కరం కూడా భాగస్వామ్యం దీంట్లో పాల్గొంటాము. పార్టీలు, కులాలు, మతాలు అతీతంగా పాల్గొనేది ఇది. దాదాపు 4-5 జిల్లాల నుంచి 20-25 లక్షల పైగా, ఇంకా అంతకంటే ఎక్కువే ఇక్కడికి వస్తారు, దర్శించుకుంటారు, శివుని దర్శించుకొని వెళ్తారు. అందరికీ నమ్మకం ఇది. అటువంటి పండుగని మనం అందరం కూడా చేయి కలిపి చేసుకుందాం. అంతేగాని ఒకళ్ళు ఎదురుగా ఒకళ్ళకి ఏదో మీరు అంటే అని దీన్ని పండగని మనం రాజకీయంగా వాడుకోవటం అనేది నా ఉద్దేశంలో నేను చేయలేను. ఎవరు మీకు సలహాలు ఉంటే, సూచనలు ఉంటే మీడియా మిత్రులకు చెప్తున్నాను, ఇంకెవరైనా కామన్ సిటిజన్కి కూడా చెప్తున్నాను. మీ వైపు నుంచి సలహాలు, సూచనలు ఉంటే ఇది బాగా చేయొచ్చు, ఈ విధంగా చేస్తే ఇంకా బాగుంటుందంటే మీరు ఇవ్వండి, తప్పకుండా స్వీకరిస్తాం, తప్పకుండా ఇంప్లిమెంట్ చేసేదని చూస్తాం. అయితే ఒకటి, ఈసారి ఉన్న ప్రత్యేక పరిస్థితి ఏమిటంటే ఎలక్షన్ కోడ్ అనేది ఉంది. ఎలక్షన్ కోడ్ అనేది ఉన్నప్పుడు మా నాయకులుగా అటు ఇన్ఛార్జ్ మంత్రి గారు కానీ, అలాగే పుల్లారావు గారు కానీ, అరవింద్ బాబు గారు కానీ, మేము కానీ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడానికి మాకు కొన్ని పరిమితులు